ఎవరంట ఆయన? कौन है वो? సైన్యములకు అధిపతి యెహోవా, सेनाओं का अधिपति करके लिखा है। నిన్ను నన్ను సృష్టించిన వాడు. आपको और मुझे बनाने वाला है वो। ఎవరంట ఆయన మనకి? कौन है वो हमारे लिए? భర్త అంట. वो हमारे पति है करके ఎవరంట लिखा ఆయన? శారీరక భర్త? है। क्या शारीरिक तौर पर पति है? శారీరక భర్త కాదండి, वो शारीरिक तौर पर नहीं ఆయన है, ఆత్మ భర్త. మనకి हमारी आत्मा మన के विषय में, ఆత్మకు ఆయన భర్త. हमारी आत्माओं का वो करता है, इसलिए భార్యని ఎట్లా पति। భర్త ప్రేమిస్తాడో, जैसा पत्नी को पति प्रेम करता है, ఎట్లా వాళ్ళిద్దరికి వివాహం అయిపోతుందో, जिस प्रकार उन दोनों की शादी का बंधन हो వివాహం जाती है, అయిపోయినాక ఒక ఇంటి వాళ్ళు అవుతారో, जैसे एक घर के हो जाते हैं शादी के बाद, దీనికి ముందు అదే ప్రధానం జరిగిపోతుంది. इससे पहले मंगनी हो जाती है। ఆ ప్రధానం అయిపోయిన తర్వాత मंगनी होने के మళ్ళీ ఆ बाद ఇరువురిని వివాహం ద్వారా జతపరుస్తారు. इन दोनों को फिर शादी के द्वारा जोड़ देते हैं। అయితే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి फिर यीशु मसीह संसार में आए, 3.5 సంవత్సరాలు తన వధువును కనుగొని 3.5 वर्ष अपने दुल्हन को पहचाना, రక్తము కార్చి उसके लिए लहू बहाया। ఆ రక్తము ద్వారా, అందుకే బైబిల్ అంటాడు, నీవు కాదు నేను కాదు, వెలబెట్టి కొనబడ్డాం మనం అందరమే. तो बाइबल में ये बताए गए थे, तुम्हारे अपने नहीं हो, ना मैं खुद का अपना हूँ, हम सब लहू के द्वारा मोल लिए गए हैं। ఎవరు మనము? कौन है हम? మనం కాదు. हम अपने नहीं हैं। మన శారీరక జన్మ అనేది అది ఖతమైపోయింది. हमारी शारीरिक जन्म जो है खत्म हो चुकी ఇప్పుడు है। యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డాం अब మనం. यीशु मसीह के लहू के द्वारा धुल चुके हैं हम। దేవుని పిల్లలు. हम परमेश्वर దేవుని के పిల్లలైతే संतान, परमेश्वर का संतान हो तो వారసులు. वारिस भी है। ఏమంటాడు? क्या कहता है बच्चा? దేవుని పిల్లలైతే अगर परमेश्वर का మీరు संतान हो, వారసులు. तो आप वारिस हो। మన కోసం రాత్రి చెప్పుకున్నాం, हमने कल भी మంచి सुना ఒక था, పట్టణం మన కోసం हमारे लिए సిద్ధపడుతుంది. एक नगर तैयार की जा रही है। యేసు ప్రభు కూడా ఆ మాట చెప్పలేడు కదా, यीशु मसीह ने भी बोल के गए ना, మీకోసం ఒక గృహము సిద్ధపరిచి వెళ్తున్నాను आपके అంటాడు. लिए एक जगह बनाने जा रहा हूँ करके बोलते అందుకని हैं। చూడండి, इसलिए देखिए మనం 84 అనుకుంటాం, చూడండి ఆ కీర్తనల గ్రంథము भजन संहिता 84:10 చదువుదాం. 84 का 10 पढ़ेंगे। ఇక్కడ ఏం రాయబడిందో చూద్దాం. क्या 84:10 लिखा हुआ देखेंगे। నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. क्योंकि तेरे आंगन में का एक दिन और कई हजारों के से उत्तम है। ఎక్కడ గడపటం అంటే कहाँ बिताना है? నీ ఆవరణములో. तेरी आंगन में का ఒక రోజు మనం ఎక్కడికి వెళ్ళాలంట? एक दिन हमें कहाँ जाना है? ఆ ఆవరణలోకి వెళ్ళిపోవాలి, उसी आंगन में हमें जाना है, ప్రవేశం చేయాలి. हमें उसमें प्रवेश होना है। అందుకంటాడు ఆవిడ పాదములు ఎంతో సుందరములు అని అంటాడు బైబిల్. इसलिए कहा गया है कि उनके पाँव क्या ही सुंदर है। భూమి మీద నడిచినటువంటి ఈ పాదాలు రేపు పరలోకంలో నడవబోతున్నాయి. हालेलुया। धरती पर चलने वाले ये पाँव जो है कल का दिन स्वर्ग में चलने वाला है। కానీ అక్కడ మట్టి రోడ్లు కాదండి, అక్కడ वहाँ पे कोई मिट्टी का सड़क नहीं है, అక్కడ బంగారం రోడ్లు అండి. वहाँ पे सोना से बना हुआ है। అక్కడ మట్టి అంటుకోదండి, वहाँ पे कोई मिट्टी धूल नहीं लगेगा, మట్టి అంటుకోదండి. नहीं लगेगा, ఎందుకంటే అక్కడ సముద్రం లేదు, वहाँ पे कोई समुद्र नहीं है, అక్కడ నదులు లేవు, ना कोई नदियाँ है కాళ్ళు కడుక్కోవటానికి. पैर धोने के लिए। ఏదన్నా దుమ్ము అయితే, कोई धूल लग गए तो, ఏదన్నా మట్టి అయితే, मिट्टी लग गए तो, కాబట్టి అక్కడ నదులు లేవు, సముద్రం లేదు. वहाँ पे कोई ना नदी है ना समुद्र है। కాబట్టి మన కాళ్ళకి మట్టి అంటకుండా మనం బంగారు వీధుల్లో నడుస్తామంట. इसलिए बिना धूल लगे हुए हम सोने की सड़क पर चलेंगे। ఎంత ఆనందం అండి! कितना आनंद की ఈ बात భూమి है। మీద నడిచిన ఈ పాదాలు, इस धरती में चले हुए ये पाँव, ఈ మట్టి మీద నడిచిన ఈ పాదాలు. इस धूल पर चला ये पाँव। ఒక రోజు నేను సేవకి వెళ్తున్నాను, एक दिन मैं सेवा में जा रहा था, సరోజన దగ్గర ఎక్కాను, सरोजन नगर में बैठ गया, లాడుసరాలు దిగాల, लाडूसराय में उतरना था। దిగాను. जैसे उतर गया బస్సులో ఉండగానే భయంకర వర్షం, तो बस में रहते हुए खूब बारिश हो रही थी। దిగాను, उतर गया था, 2 అడుగులు వేసాను, 2 कदम चला, చెప్పు తెగిపోయింది. चप्पल टूट गया था, చెప్పు తెగిపోయింది. चप्पल टूट गया। వెంటనే ఒక చెప్పు ఎట్ట వెళ్తాం? एक ही चप्पल से मैं कैसे जाऊंगा? వెళ్ళలేం కదా. नहीं जा ఆ सकता। 2 చెప్పులు తీసి పొదలో పడేసాను. दोनों चप्पल को उठा के बगल में फेंक दिया, చెప్పులు లేకుండా నడుస్తున్నాను. बिना चप्पल का जा रहा हूँ। అప్పుడు నేను పాట పాడుకుంటున్నాను. तब मैं गीत गा रहा ఏం था, పాటది? బంగారు వీధులలో తిరిగేదము, प्रिय यीशु राजू, ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో ఆయన. నేను ఆయనతో ఉంటే అంటే చాలు। బంగారు ఈదుల్లో తిరుగుతూ ఉంటాం మన రాజు, ప్రియ యేసు రాజు. हमारे प्यारे यीशु जो राजा है, ఆయన उनके మనకి पास స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు. वो हमारे लिए जगह बनाने के लिए गए हैं। అక్కడ ఒక మంచి మందిరం ఉంది, वहाँ पे हमारे लिए एक अच्छा नगर అక్కడ बना हुआ है। ఆవరణలో మనం కాళ్ళు పెడతాం, उस आंगन में हम प्रवेश करेंगे, అక్కడ మట్టి అంటుకోదు. कोई वहाँ पे धूल वूल नहीं लगेगा। ఇక్కడ నేను మట్టిలో నడుస్తున్నాను, यहाँ पे मैं एक मिट्टी में चल रहा ఎప్పుడు हूँ, నా కాళ్ళు బూట్లో ఉంటాయి కాబట్టి मेरे पैर तो हमेशा जूता में रहता था, చిన్న చిన్న మట్టి గెట్లు కూడా గుచ్చుకుంటున్నాయి, तो छोटे छोटे कंकड़ भी मेरे को चुभ रहे थे, నడవలేకపోతున్నాను. चल नहीं पा रहा था।
ఎంత దూరమో నడవాలి. तो कहीं दूर जाना था मुझे। ఎప్పుడైతే నాకు ఇది గుర్తొచ్చిందో, जैसे ये गाना मुझे याद आ गया, ఈ మట్టిలో నడుస్తున్నటువంటి ఈ పాదాలు రేపు బంగారు వీధుల్లో कि నడుస్తాయని जो मिट्टी और कीचड़ में चलने वाला ये पाँव जो है कल का दिन सोने की सड़क पर ఏం चलेगा। గుచ్చుకోలేదండి. तो मुझे कुछ महसूस नहीं हुआ, कुछ అక్కడికి ऐसा వెళ్ళి चुभता నాకేం हुआ। లేదండి. वहां जाने तक कोई महसूस మళ్ళీ नहीं అక్కడ हुआ నుంచి मुझे। చెప్పు మళ్ళీ నడిచి వచ్చానండి. फिर वहीं से फिर मैं पैदल आ गया बस ఆ में चढ़ने చెప్పులు के लिए। తీసుకుని పన్నీలో చుట్టుకుని फिर वो जो टूटा हुआ फेंका था वो चप्पल निकाल के ఇంటికి मैं आ गया, తీసుకెళ్ళాం. घर लेके आ गया। చూడండి, మనకి దేవుని వాక్యం మన పాదాలకు దీపము, మన హృదయానికి శాంతినిచ్చుద్దండి. परमेश्वर का కష్టాలు परमेश्वर का वचन जो संकट के समय हमारे हृदय के लिए शांति देता है, हमारे मार्गों के लिए दीपक ठहरता है। అందుకే చూడండి, इसलिए देखिए, నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. मेरे परमेश्वर के कितना फाटक के राशि पास रहना मुझे बड़ा अच्छा लगता है। కింద రాశాడు, नीचे लिखा है, నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. मेरे अपने परमेश्वर की भवन की डेवड़ी पर खड़ा रहना ही Praise the मुझे Lord. अधिक भावता है। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. हालेलुया। అందుకనే ఎన్ని కష్టాలు వచ్చినా ఆ దేవుని రాజ్యం ముందు, మనకు రాబోయే మహిమ ముందు ఏమిటికి పనికిరాదండి. चाहे इस संसार में कितने भी दुख परेशानी आए तो भी आने वाला उस महिमा के सामने इस संसार का दुख कुछ गिनने का योग्य అసలు नहीं है। మనకేం అనిపించదండి, कुछ हमें महसूस भी नहीं होगा, ఏమనిపించదు. कुछ भी महसूस नहीं మనం होगा। ఆత్మలో ఉంటాం. अगर हम आत्मा में रहेगा तो మనకి మన భర్త ఇందాక చెప్పుకున్నాం, ఆయన మనల్ని సంరక్షిస్తాడు. वो हमारा पालन पोषण करने वाला है। ఎందుకంటే అది ఆత్మీయంగా చెప్పాలంటే తన కుమారుడికి వధువైన సంఘం, భార్య అయిన సంఘము. क्योंकि आत्मिक तौर पर बताया जाए तो कलिशा जो है उनका पुत्र की आत्मिक रूप की पत्नी है, वो जो कलिशा है। మనం ఏమంటాం, బహు అంటాం కదా, हम क्या కోళ్ళ बोलते हैं, बहू बोलते हैं। ఏమంటాం, क्या कहते हैं, మా కోళ్ళండి అంటాం, हमारा बहू कहते हैं ना, మా కోడలండి అంటారు. हमारा बहू ही बोलते हैं। ఆత్మీయంగా చూస్తే శరీర పరంగా అంటాం, तो ऐसे बोलते हैं शरीर की रिश्ता को కానీ लेकर। ఆత్మపరంగా చూస్తే आत्मिक तौर पर देखे तो తండ్రి మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు, पिता हमको क्यों प्रेम करता है। ఆధ్యాత్మికంగా చెప్పుకుంటున్నాం ఈ రోజు. आत्मिक तौर पर बात తన करते हैं, కుమారుని యొక్క రక్తం ద్వారా కడగబడిన వధువు సంఘము. उसके अपनी पुत्र के लहू के द्वारा धुली हुई दुल्हन की అందుకే ఈ कलिशा సంఘం है। ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి, इसलिए कलिशा प्रार्थना करने से अद्भुत काम होता है, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. आश्चर्य काम होता है। మన దేవుడు అనాథలు వదిలిపెట్టడు. परमेश्वर हमको अनाथ नहीं छोड़ेगा। కాకపోతే ఇసుక ప్రార్థించాలి. हमें करना है कि हियाव ना छोड़ते हुए प्रार्थना, ఇసుక हियाव ना छोड़ते हुए, ఇసుక పోకూడదండి. हियाव नहीं छोड़ना चाहिए। ఇప్పుడు 10 రోజులు ప్రార్థన చేసాం, 10 दिन प्रार्थना की है, అవట్లేదు, नहीं हो रहा है, చూడు అట్లా అనకూడదు. तो छोड़ने के लिए नहीं सोचना चाहिए। మనం దాన్ని పొందుకున్నంత వరకు. जब तक हम उसको हासिल नहीं करते, ఒక విధవరాలు ప్రార్థన, जैसे एक विधवा की प्रार्थना के లోకాసువార్త समान, 18లో लूका की 18 में ఒక जैसा लिखा, విధవరాలు ప్రార్థన, एक विधवा स्त्री की ఆమెకి ఎవ్వరు प्रार्थना, లేరు. उसका कोई नहीं था, అయితే तो भी తన యజమానుడు తన అధికారి దగ్గరికి వెళ్ళి ఎవరిని లెక్క చేయడు. అతను जो जो न्याय करने वाला था किसी का नहीं डरता था, ఎవరిని లెక్క చేయడు, किसी का ख्याल नहीं करता అధికారులను था, లెక్క చేయడు, ना अधिकारियों से डरता था, ప్రజలను లెక్క చేయడు, ना लोगों से डरता था, ఎవరిని లెక్క చేయడు, ना परमेश्वर से దేవుడు डरता కూడా था, లెక్క చేయడు. परमेश्वर से भी नहीं डरता కానీ था। అలాంటి వ్యక్తి దగ్గర ఏం చేసింది తెలుసా, तो ऐसा व्यक्ति के पास जाके क्या किया, పొందుకుందండి. तो वहां से पाई है, वो పొందుకుంది. उन्हीं से पाई ही है। అందుకని ఆపత్కాలం గనక మనకు ఉంటే వస్తే, अगर हमारे जीवन में कोई संकट का समय आता है, అనారోగ్యాలు వస్తే, कोई बीमारी हो, ఏమైనా సమస్యలు వస్తే, कोई भी समस्या क्यों ना आए, ఆ కష్టకాలంలో గనక మనం దేవునికి ప్రార్థన చేస్తే उस कष्ट के समय परमेश्वर से हम विनती करेंगे तो దేవుడు మనకి తోడై ఉంటాడు. परमेश्वर निश्चय हमारे मदद करेगा। మనందరికీ తెలుసు, हम सब जानते हैं షుగర్ వాళ్ళకి ఏదైనా దెబ్బ తగిలిందంటే అది ఏం చేస్తుంది, शुगर वालों को कोई चोट लगने से वो बाउर बड़ा होता जाएगा, చలాస్తా ఉంటుంది. बड़ा होता जाएगा। మొన్నటి రాత్రి సోమవారం మంగళవారం అనుకుంటాను, ఆ రాత్రి మంచం దిగుతున్నప్పుడు ఎలాంటి దెబ్బ తగిలిందంటే నాకు పూర్తిగా చూడండి అది అంతా కమిలిపోయి పూర్తిగా ఇదైపోయింది. तो मैं 4 दिन पहले रात को बेड उतर रहा तो अंधेरे में ऐसे टोकर लग गए बेड से, तो पूरा लाल लोगों के बहुत चोट लग गया था, చాలా నొప్పి పుడుతుంది. बहुत दर्द हो रहा था, 1 గంట అప్పుడు అనుకుంటాను, शायद 1 बज रही होगी उस वक्त, చాలా నొప్పి పుడుతుంది. बहुत दर्द हो रही थी। అట్టానే ప్రార్థన చేసి పడుకున్నాను. तो फिर ऐसे ही प्रार्थना करके सो गया। ఉదయాన్నే చూస్తే सुबह को देखा, సంజయ సిస్టర్ చూసి ఏంది ఇంతెందుకు అయింది అన్నారు. दोनों देखे, बोल रहे थे ऐसे क्या कारतू हो गया, होंगे। पूरा लहू निकल रहा था। చూడ ఆ డెటాల్ పెట్టి కడిగి थोड़ा डेटॉल से धो दिया, సీయం గారుతుంది. तो उसमें से पानी सभी निकल रहा था, పాప సీయం గారుతుంది. तो पानी निकल रहा నేను था। అన్నాను ఏం కాదు, मैंने कहा कुछ नहीं होगा, సిస్టర్ అంటే షుగర్ కాబట్టి మొత్తానికి గాయం చాలా ఇదైపోద్ది, అది ఎక్కువ అవుతా ఉంటుంది, చింత గాయం తగిలినా కానీ మాందో అని సిస్టర్ అంటుంది. तो सिस्टर बोल रही थी आपको शुगर है, छोटा सा भी चोट हो तो भी बड़ा हो सकता है,
ठीक भी नहीं हो सकता करके बोल रही కానీ थी, लेकिन ప్రార్థన చేసుకొని प्रार्थना किया, ప్రేరాయిలు రాసుకున్నాను. प्रेराइल डालता रहा, ఇప్పుడు నొప్పి లేదు, ఏమి లేదు, మాడిపోయి. अब दर्द भी नहीं है और सूखने लगा। हालेलुया। సమస్యలు వచ్చినప్పుడు समस्या जब आता है కృంగిపోకుండా नहीं टूटते हुए, అది ఎలాంటిదైనా సరే चाहे कैसे भी समस्या क्यों ना ప్రార్థన हो, చేస్తే प्रार्थना करो। ఎందుకు దేవుడు వింటాడంటే क्यों परमेश्वर మనం सुनता ఆయన है? కుమారునికి వధువు సంఘము, हम उनके पुत्र के लिए दुल्हन का कलिशा అది है, మనకు నిశ్చయము. ये हमारे लिए निश्चय है, నిశ్చయం వింటాడు. ये निश्चय हमें ఈ देता రోజు है। మీరు ఈ కొద్ది మాటలైనా సరే జాగ్రత్తగా మీ మనసులో పెట్టుకోండి. ये थोड़ी सी बात क्यों ना हो, बड़ी ध्यान सबके मन में रखिए। క్రైస్తవులంగా మనము దేవుని బిడ్డలమి, हम मसीह होने के नाते परमेश्वर का संतान సృష్టికర్త है, అయిన తండ్రి యొక్క వధువు సంఘము మనము. सृष्टिकर्ता पिता परमेश्वर का दुल्हन का कलिशा है हम। తన కుమారుడికి భారీగా ఉన్నటువంటి ఈ సంఘము पुत्र के लिए जो दुल्हन की पत्नी के रूप में है ये कलिशा। 2 కొరింథీ 11వ అధ్యాయం కనుక చూస్తే పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఈ మాటని, ఒక మంచి మాటని అక్కడ వ్యక్తం చేశాడు. చూడండి, దైవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా. కొటేషన్ చెప్పమ్మా, చూస్తాను. दूसरा वचन 11 का 2, ఆ दूसरा कोरिन्थी 11 का दूसरा वचन। 11 దోస అంటే 11వ అధ్యాయం 2వ వచనం ఏమంటున్నాడు? పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి, అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్ముల్ని ప్రధానము చేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా। क्योंकि मैं तुम्हारे विषय में ईश्वरीय धुन लगाए रहता हूँ, इसलिए कि मैंने एक ही पुरुष से तुम्हारी बात लगाई है कि तुम्हें पवित्र कुमारी के समान मसीह को सौंप दूं। ప్రైజ్ ది లార్డ్, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా। हालेलुया। మన కోసం ఒక ఇల్లు కట్టబడుతుంది అక్కడ, हमारे लिए एक घर बनाए जा रहे, वहाँ पे ఒక పట్టణం అక్కడ ఉంది మనకి, एक नगर है हमारे लिए, ఒక పట్టణం అక్కడ ఉంది మనకి. एक नगर है हमारे लिए। రేపు ఆ పట్టణం అడుగు పెడతాం, तो कल का दिन उस नगर में हम प्रवेश होने वाले हैं, తిరుగుతాము. वहाँ पे घूमेंगे फिरेंगे। చెప్పాను, మధ్య కూడా చెప్పాను ఒకసారి మీకు, आपको बीच में भी कहीं बताया था, సందర్భం చెప్తానే ఉంటా అలాంటివి. फिर बार बार मैं बोलता रहता हूँ। ఒక ముసలాం పిల్లికి బిచ్చి పెట్టదంట, तो ये बूढ़ी अम्मा है, किसी को भी थोड़ा भी भीख नहीं देती, అస్సలు పెట్టదంట పిల్లికి किसी బిచ్చి. को भी बिल्कुल नहीं देती थी। ఆమె ఏమనుకుంది తెలుసా? उसने क्या सोची నేను पता है? రేపు దేవుడి దగ్గరికి వెళ్తాను, मैं कल परमेश्वर के पास जाऊंगी, డబ్బులన్నీ బంగారంగా మార్చేసింది. सारा जितना पैसा था उसके साथ वो सारा सोना के रूप में बदल दिया, తను సంపాదించిన డబ్బులన్నీ బంగారంగా మార్చేసింది. सारा पैसा को सोना के रूप दे दिया। పాస్టర్ గారు అడిగిన ఇదంట, पासवान मांगने से भी नहीं देते, ఏందమ్మా చర్చి కొంచెం డబ్బులు కావాలి, లేదు లేదు నేను నా దేవుడికి ఇచ్చుకోవాలంటదంట. तो पासवान मांगने से भी बोलते नहीं नहीं मैं आपको नहीं दूंगी, मुझे परमेश्वर को देना है। అమ్మా సంఘానికి ఇస్తే దేవుడికి ఇచ్చేటమ్మా. तो पासवान बोलते हैं कलिशा को देने से ही భలే परमेश्वर को देने ఓడివే, के నా बराबर है। కోసం ఇల్లు ఒకటి సిద్ధపడుతుంది, ఆ పట్టణంకి వెళ్తాను, అక్కడ ఆయన ముందు పెడతాను ఈ బంగారం మొత్తం అని. तो वो बोलती आपको क्या पता, मेरे लिए वहाँ पे एक घर बन रही है, ये सोना ले जाके उनके सामने रखूंगी। పాస్టర్ గారు చెప్పి చెప్పి కలిసిపోయాడు. पास्टर जी बता बता के थक गया, ఆమె డబ్బులన్నీ సంపాదించుకుంటే బంగారంగా మార్చేసి. जितना कमाता है वो सारा पैसा सोना के रूप दे देती है। ఒకరోజు ఆమె కల వచ్చిందంట, एक दिन उसको स्वप्न में आई, బంగారం తీసుకెళ్ళింది वो అక్కడికి. सारा सोना लेके गई। वो అక్కడికి వెళ్తే అక్కడ ఈదులు చూసిందంట, वहाँ की सड़कों को देखा, ఏం చేయని బంగారం లాగా ఉండి ये అనుకున్నా. सारे सड़क भी सोना जैसा क्यों दिख रहा है? ఇల్లు ఆయన దగ్గరికి అందంట, वहाँ जाके बोली, ఎందుకు వచ్చమ్మా అన్నాడు. तो वहाँ के उन्होंने कहा क्यों आए हो आप? అంటే మన విశ్వాసాన్ని పెంచుకోవడం కోసం, अपना మనకు विश्वास తెలియడం కోసం చెప్తున్నా ఈ విషయం. हमारा विश्वास को बढ़ाने के लिए, जानने के लिए बताती ఒక हूँ, ఉపమానంలాగా చెప్తున్నా. एक सादृश्य के तौर पर। ఏందమ్మా అన్నాడంట. क्यों आए हो? అయ్యో ఇదిగయ్యా నేను సంపాదించిన అంత బంగారం ఇదిగయ్యా. तो उसने कहा देखो मैंने जितना सारा कुछ कमाया था सबको मैंने सोना का रूप लेके आया ఈ हूँ, రోజు కోసమే దాచానయ్యా. इसी दिन के लिए मैं छुपा के रखी हूँ। ఆయన అన్నాడంట, उन्होंने क्या कहा? ఆ కూడా దానాలు అమ్మ తర్వాత తీసుకుంటాను అన్నాడు. वो कूड़ादान में डालो करके बोल दिया। ఇదేంటి ఈయన కూడా దానాలు ఏమంటాడు, ఇంత ఇంత బంగారం అని చెప్పి ఆడికి వెళ్ళిందంట. तो उसने सोचा क्यों ऐसा कह रहे करके कूड़े के पास गई, ఆడపోతే కూడా దాన బంగారం అంట. तो कूड़ादान भी देखा तो वो भी सोना का है। అయ్యో ఇది కూడా బంగారమే అన్న. तो बोलने लगे ये भी सोने से बनी है। ఓ పని చేయి, మాకు అక్కడ బుట్టుంటే బుట్టలో వేయమ్మా तो అన్నాడు. बोला वहाँ टोकरी होगा टोकरी में डाल, ఆడకపోతే బుట్ట బంగారం. वो भी टोकरी भी सोना का है। అయ్యా ఈ బుట్ట కూడా బంగారం అన్న. ये टोकरी भी सोने के అమ్మా है, ఇక్కడ బంగారం బంగారమేనమ్మా. यहाँ पे सोना ही सोना होगा। నీ బంగారం అమ్మి సంఘానికి అమ్మ, సంఘానికి పాస్టర్కి ఇస్తే సేవ చేస్తాడు. आपके अपना सोना को बेचो और पासवान को दो और वो सेवा करेगा। ఇంత బంగారం అమ్మో అని లేచిందంట. तो इतना सोना करके चिल्लाई और एकदम आंख खुल गई, ఇంత బంగారమా इतना सोना देना होगा, సంఘానికి ఇయ్యాలా? कलिशा को देना। అమ్మో అని లేచిందంట. तो चिल्ला कर उठ बैठ गई। ఏందమ్మా ఏందమ్మా ఏమైంది ఏమైంది? क्या हो गया करके लोगों ने पूछा, ఒరే రేపు వచ్చి ఇక్కడ ఉన్నాను నేను ఇప్పుడు. तो अपने आप को देखने लगे मैं यहाँ पे हूँ। తెల్లారి పొద్దున వెళ్ళిందంట, तो सुबह के गई,
పాష గారు 2 వందనాలండి. पास्टर जी धन्यवाद बोलिए। ఏందమ్మా ఇట్టుండవనండి? क्यों ऐसा हो रहे हो? ఏం లేదండి, ఇది మూట తీసుకొచ్చిందండి. एक गठड़ी लेके आई। ఏందమ్మా ఈ మూట అన్నాడు. क्या है इस गठड़ी में पूछे। దేవుడు బంగారాన్ని తీసుకొచ్చి సంఘానికి ఇమ్మన్నాడు. परमेश्वर ने बोला ये सोना ले जाओ कलीसिया में दो कहा। ఎట్లా జరిగింది అన్నాడు. कैसा हुआ ये बात? నేను చెప్పేసింది. तो उसने जो भी देखा था हमने आपने सुना था वो నేను बता చెప్తే दिया। విన్నామా నువ్వు? तो उन्होंने बोला मैंने बताया था आपने सुना था। నేను చెప్తే విన్నావా? आपने तो नहीं सुना। నేను దేవుని పక్షంగా मैं మాట్లాడు. परमेश्वर के पक्ष में बोलता हूँ। వింటాను ఎక్కడ. हाँ आगे से मैं ఆయనే बात చెప్పాడు सुनी। అయ్యా. हाँ उन्होंने भी यही बोला। ఆయనే ఈయన వాక్యం. वही है ये वचन Praise the है। Lord. అదే हालेलुया। వాక్యము. वही है वचन। ఆయనే ఈ వాక్యము. वही है ये ఆది वचन। యందు దేవుడు ఉండే దేవుని యొక్క దగ్గర वाक्य मुंडे వాక్యం ఉండను. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. आदि में परमेश्वर था, परमेश्वर वचन था, ఆ वचन भी దేవుని परमेश्वर కుమారుడికే है। మనం సంఘము. उस परमेश्वर का पुत्र के लिए ही हम మనం कलीसिया है। వధువు సంఘము. हम दुल्हन का కానీ कलीसिया। అక్కడ పౌలు గారు ఒక మాట यहाँ అంటున్నాడు. पे पौलुस एक बात कहता है। అక్కడతో అక్కడ ఏమంటున్నాడు, సాతానుడు ఎట్లా అవ్వను మోసపరిచాడు, ఆ సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు అది మీ మనసులో చెరపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి నేను భయపడుతున్నాను. मैं डरता हूँ कि जैसे सांप ने अपनी चतुराई से हवा को बहकाया, वैसे तुम्हारे मन उस सीधाई और पवित्रता से जो मसीह के साथ होनी चाहिए कहीं भ्रष्ट ना किया जाए। ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. हालेलुया। 2వ కొరింథీ చూద్దాం ఒకసారి. 2వ కొరింథీ తీయండి. సంఘముల గురించిన చింత నాకుందని పౌలు గారు అక్కడ రాసినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆ విషయాన్ని ఒకసారి మనం జాగ్రత్త. 2వ కొరింథీ 2 కొరింథీ 11 చదవమ్మా. 11:28 చదవండి. ఇవన్నీ గాక సంఘములన్నిటినీ గూర్చిన చింతయు కలదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమంటున్నాడు? और धन्य बातों को छोड़कर जिनका वर्णन मैं नहीं करता सब कलिसियों की चिंता प्रतिदिन मुझे दबाती है। ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। ఏమంటున్నాడు? क्या कहता है? ప్రతిదినము సంఘముల యొక్క చింత నాకు ఎక్కువైపోతుందంట. सब कलिसियों की चिंता प्रतिदिन मुझे दबाती సంఘం అంటే है। ఎవరు? कलिसिया यानी कि कौन? నువ్వు నేనే. आप और हम ही हैं। అందుకే అంటాడు इसलिए कहता మీ है గురించి మీ పరీక్షించుకోండి. अपने आप को जांचो करके बोलता है। తర్వాత యోహాను సువార్త 5:24 చదవండి ఒకసారి. यूहन्ना का 5:24 पढ़ेंगे एक बार। యోహాను సువార్త 5:24 చదివితే यूहन्ना का 5:24 पढ़ेंगे। ఒకసారి చదవండి అమ్మా. యోహాను సువార్త 5:24. నా మాట విని ఇంచువాడు నిత్య జీవము గలవాడు, తీర్పులోనికి రాక ఏమన్నాడు? మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని। मैं तुमसे सच सच कहता हूँ जो मेरा वचन सुनकर मेरे भेजने वाले पर विश्वास करता है अनंत जीवन उसका है और उस पर दंड की आज्ञा नहीं होती परंतु वे मृत्यु से पार होकर जीवन में प्रवेश कर चुका है। ప్రైజ్ హల్లెలూయా। हालेलुया। అంటే మనం భూమి మీద ఉన్నప్పుడే మనం నిర్ణయించుకోవచ్చు మన మన వారసత్వ పరలోకంలో ఉంది। ఇప్పుడు हम धरती में रहते हुए इस बात को हम समझ सकते हैं हमारी मिरास जो है स्वर्ग में है। మన లైవ్ లో చెప్పాను, हम लाइव में भी बताया था భద్రంగా దాచబడిన స్వాస్థ్యం हमारे स्वास्थ्य जो है बड़ी संभाल के रखी गई है। ఇప్పుడు మనం రక్షించబడిన వాళ్ళు ఇక్కడ వాళ్ళం కాదు, हम जो उद्धार पाए हैं यहाँ के लिए नहीं, ఒక రోజు ఆడికి వెళ్ళే వాళ్ళం। एक दिन वहां जाने वाले हैं। ఆడపిల్ల పుట్టంగానే ఏమంటాం? लड़की पैदा होती तो हम क्या बोलते हैं? ఏమంటాం చెప్పండి? क्या बोलते हैं लड़की पैदा हो? ఒక కైకి ఇచ్చేది పోయేదేగా ఏమంటాం? ये तो किसी के हाथ में तो देना ही पड़ेगा इसको। इतना ज्यादा क्यों पढ़ाना है, किसी के हाथ में दे दिया तो चलेगा करके सोचते हैं। हमेशा क्या बोलते हैं? बोलते हैं बेटियों तो तू हमारे घर का मत सोचो, अपने घर जब जाओगे तब सोचना करके वहाँ देख लो करके बोलते हैं। अगर वही लड़का होता तो यही हमारा वारिस है, यही हमारा वारिस है करके बोलते हैं। तो बेटे को ज्यादा खिलाते हैं, बेटियों को थोड़ा खिलाते हैं। उनको ज्यादा पढ़ाते हैं बेटों को, बेटियों को कम पढ़ाते हैं। तो सोचते हैं लड़का यहाँ का है, लड़की जो है वो उधर की है, दूसरी जगह की है। ఇప్పుడు ఆత్మీయ వధువుగా దేవుని యొక్క బిడ్డలుగా మనం ఎక్కడోళం కాదు,
అక్కడ వాళ్ళమే. इसी प्रकार हम आत्मिक रीति से दुल्हन के तौर पर हम यहाँ का नहीं है, परमेश्वर के राज्य के ఇప్పుడు हैं। గడుపుతున్న ఈ జీవితము अभी जो हम जिंदगी जी रहे हैं పరలోక జీవితము. ये स्वर्गीय जिंदगी నువ్వు है। ఎక్కడ బండిలో కూర్చున్నా, आप कहीं पे भी बैठे నువ్వు हैं, ఇంట్లో కూర్చున్నా चाहे घर में बैठे हो, ఆనందంగా నా జీవితం అది అక్కడ. हमेशा ये ख्याल में रहना है मेरा जिंदगी वहाँ का है। నీకు తెలుసా आपको पता है మాయిల పకీర్పాణం ఎక్కడ ఉంటది? जादूगर का जान कहाँ पे रहता है? చిలకలోనూ పావురంలోనూ ఉంటది. बोलता है किसी तोते में या सांप में कहीं ఆడకి पे होगा। వెళ్ళాలంటే वहाँ जाने के लिए 7 సముద్రాలు 7 సముద్రాలు దాటి వెళ్ళిపోవాలంట. 7 समुद्र को पार करके जाना होगा। అక్కడ మధ్యలో ఒక దీపం ఉంటదంట. वहाँ पे एक द्वीप होगा, ఆ దీపంలో ఒక కొలం లాగా ఉంటదంట. वहाँ पे एक नदी जैसा होगा। ఆడకెళ్ళగలే ఆ దీపం మీద అడుగు పెడితే అదంట నీకు సముద్రం ఆ దీపంలో కిందకి వెళ్ళిపోద్దంట. अगर वो उस द्वीप में पैर रखेगा तो वो द्वीप जो है समुद्र के अंदर चला जाएगा। వాడు పెద్ద ఆజానుబాహుడు ఉంటాడంట అక్కడ. वहाँ पे कोई बहुत बड़ा लंबा तगड़ा ఆ है, శిలకి ఈడు కాపలా కాస్తాడంట. वो तोता के लिए ये रखवाला करता है। ఆయన జయించాలంట. उसको जीतना होगा, అప్పుడు శిలక దగ్గరికి వెళ్ళాలంట. तभी तोते के पास पहुंचेगा। అప్పుడు ఆడిని ఇట్లా అంటాడు వీడు. तब तोता को मरोड़ने से वो जादूगर तांत्रिक जो है वो उसका परेशानी हो ఈ जाती కథ है। నమ్ముతావు నమ్మో? हम इस कहानी भरोसा करते जब बचपन में నమ్ముతావు? बचपन में भरोसा करते సినిమాలు కూడా थे। తీస్తారు కదా, पिक्चर भी निकालते हैं, సినిమాలు కూడా తీస్తారు కదా. పిక్చర్ भी निकालते ఆడు వెళ్తా ఉంటే మనమేం అంటా ఉంటాం సినిమా చూసినప్పుడు అంటా మనమా? पिक्चरों में हम देखते तो उनको అంటే देख देख ఏంటి के हमें डर మనం लगता रहता है। లీనమైపోతాం దాంట్లో. यानी कि हम इतना भरोसा करके लीन हो जाते हैं, ఎట్లా లీనమైపోతాం అంటే इस प्रकार लीन हो जाते हैं। వీడు అక్కడ దాకా వెళ్తాడా, శిలక దాకా వెళ్తాడా? पता नहीं तोते तक ये पहुंचेगा कि नहीं पहुंचेगा। క్రికెట్ ఆడేటప్పుడు చూడండి, క్రికెట్ పిచ్చోళ్ళు ఏమని చెప్తారు? तो क्रिकेट के पागल जो है वो भी देखिए क्रिकेट चलते वक्त कैसा देखते हैं, ఎట్లా ఉంటది? कैसा होगा। 4 బాళ్ళు ఒక రన్నా లేదా 2 రన్లు అంతేగా. ఒక్కొక్క బాల్ కి ఈడు ఆడు బాల్ ఆడుతుంటే ఈడు ప్రాణం ఎక్కడే పోతా ఉంటది. మేమిద్దరం అదే చేసేవాళ్ళం. बॉल होते थे थोड़ा और रन ज्यादा करना होता था, ऐसे में देख देख के अंदर बस निगलते रहते थे, जान हाथे में लिए जैसे करके देखते थे, तड़पते थे। చివరికి మిగిలేదు బౌలర్లో. तो अंत में बॉलर ही बचते हैं, ఎవరు మిగులుతారు? बैटर नहीं बचते, బ్యాటర్లు అందరూ అయిపోతారు. बैटर सारा खत्म हो जाते हैं, చివరి మీద బౌలర్లే. अंत में बॉलर ఈడు बचते हैं। బౌలర్ రుద్దుతా ఉంటాడు. ఈడు ये बॉल को लेके ఒరే रन करेगा। రుద్దేవులు అరే ముందు చూడరా బాబు, నువ్వు బౌలర్ రుద్దేవాడు. ఈడు ఈడేం కొడతాడు పాపం. वो क्या मारेगा। ఇక ఆడు బాల్ వేసినప్పుడల్లా ఈడు ఇక్కడ నుండి ఈ నరాలన్నీ పొంగిపోతా ఉంటాయి వీడికి. जैसे वो बॉल फेंकेगा तो देखने वाले का मजा ही खत्म हो जाती है। ఇద్దరికి ఎట్లా ఉండేదంటే అన్నం తిని బ్రెడ్ పెట్టాడు, పిల్లలు బ్రెడ్ పెట్టి ఇద్దరం చూస్తా ఉంటే బీపీలు పెరిగిపోతాం. అసలు సిస్టర్ బీపీ ఉంది అప్పుడు. तो हम प्रभु में आने से पहले इतना पागल के तौर पर దేవుడు రాకముందు क्रिकेट को देखते थे, बच्चों को खाना भी नहीं देते थे, उनको बोलते थे ब्रेड खाओ, और हम लोग उसी में लीन हो जाते थे, अपना बीपी को बढ़ाते थे। యేసు ప్రభు వచ్చినాక यीशु मसीह में आने के बाद ఎందుకు మన నరాలు గుంజుకోవటం? क्यों इस प्रकार हमारा नसों को तकलीफ देना है। పాకిస్తాను మన సహోదరుడే, पाकिस्तान भी अपना भाई, లండన్ మన సహోదరుడే, लंदन वाला भी अपना ही भाई, అందరు మన సహోదరులే. सभी अपना ही भाई। ఆడు ఓడిపోవాలి, వీడికి గెలవాలి ఎందుకు అనుకోవాలా? हम ये क्यों सोचना है कि वो हारे हम जीते, అందుకని క్రికెట్ మానేసి इसलिए क्रिकेट देखना हम बंद कर दिए, క్రికెట్ बंद कर दिए। ఎందుకు టెన్షన్ మనకి? क्यों बेकार का टेंशन लेना ఎందుకు है, టెన్షన్ మనకి? क्यों तकलीफ उठाना है? పటాకాలు జలేటు మళ్ళీ కాలవటం, फिर जीत गए करके पटाखे जलाना, పటాకాలు కాలవటము पटाखे जलाना, ఎందుకు మనకి ఈ బాధ? ये सारा तकलीफ దేవుడు क्यों మనకి करना? శాంతినిచ్చాడు, परमेश्वर ने हमें बड़ी शांति दिया है, సమాధానాన్ని ఇచ్చాడు. समाधान दिया है। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। కాబట్టి इसलिए ఒక రోజు చూడండి ఇక్కడ అంటాడు, ఆ గలతీ రాసిన పత్రిక गलतियों की लिखी पत्री 1వ అధ్యాయము पहली अध्याय ఇక్కడ చూడండి देखिएगा 2వ వచనం. दूसरे वचन में ఇక్కడ ఏమంటాడు, నాతో కూడా ఉన్న సహోదరులందరూ గలతీలలోనున్న సంఘములకు శుభమని చెప్పి రాయునది. और सारे भाइयों की ओर से जो मेरे साथ है गलतियों की कलिसियों के नाम करके लिखता है। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. हालेलुया గలతీలో ఉన్న సంఘము, यानी कि गलतियों की कलिसिया, గలతీలో ఉన్న సంఘానికి जो गलतियों की कलिसिया है శుభమని చెప్పి రాస్తున్నాడు. उसके लिए शुभ हो करके लिखता है। కాబట్టి సంఘానికి శుభం కలుగును గాక. इसलिए कलिसिया का शुभ हो। ఈ సంఘం ఎవరు? ये कलिसिया कौन है? ఎవరివి? कौन है? కుమారుని యొక్క తండ్రి యొక్క కుమారుని యొక్క వధువు. एक पिता के बेटे हैं और उनका दुल्हन అందుకే है, తండ్రికి ప్రేమ. इसलिए पिता प्रेम करता అందుకే है। ఇద్దరు ముగ్గురు కనుక ప్రార్థన చేస్తే కూర్చొని इसलिए कहता है 2-3 आदमी मेरे नाम से प्रार्थना
प्रार्थना करें, ఈ సమస్యలు పోతాయి, आपकी समस्या छुटकारा हो మీ जाएगा, అనారోగ్యం పోతుంది. आपका बीमारी दूर हो जाएगी। మీకు అందరూ తెలుసు, आप सब जानते हैं మన సంఘంలోకి వచ్చిన వాళ్ళు कलिसिया में जो आए हैं, 3 నెలలకు చనిపోతారు. जो पहले बताया था 3 महीने में मरने वाला క్యాన్సర్, कैंसर है, మనం అందరం ప్రార్థన हम చేస్తాం. सबने प्रार्थना ఈ किया, రోజు కూడా బతుకున్నారు. आज भी जिंदा है, ఈరోజు हालेलुया, బతుకున్నారు. आज भी जिंदा है। డాక్టర్లు చెప్పారు डॉक्टरों ने कहा పిల్లలు పుట్టరు, बच्चे नहीं होंगे, మీకు అసలు యోగ్యత లేదు. आपको हो ही नहीं सकता। ఈ రోజు ఇద్దరు పిల్లలు ఉన్నారు. आज 2 बच्चे हैं उनके। ఎందుకు అలా చెప్పండి? क्यों है ऐसा? మన తండ్రి, ఆ తండ్రి, ఆ పరమ తండ్రి वो परमपिता తన కుమారుడు కొదువైన సంఘము, अपने पुत्र का जो दुल्हन की कलिसिया है, రక్తం ద్వారా కడగబడిన సంఘం, लहू से धुली हुई कलिसिया है, వాగ్దానం ఉన్న సంఘము. वाचा का कलिसिया మనకు है, వాగ్దానం ఉంది. हमें वाचा दिया गया है। ఇజ్రాయెల్ కు వాగ్దానం లేదా? क्या इजरायलियों के साथ कोई वाचा వాళ్ళు नहीं? ఐగుప్తులో ఉన్నా గానీ वो मिस्र में भी रहा हो, వాళ్ళు ఎక్కడ నివాసం చేసేవాళ్ళు? वो कहाँ वास करने वाले हैं? కానాను. कानान पहुंचने वाले हैं। ఎప్పటి వరకు ఐగుప్తులో ఉన్నా जब तक आप मिस्र में వాళ్ళ रहे, నివాసం ఎక్కడ? उनकी असली स्थान कहाँ है? కానాను. मिस्र ही। ఎందుకని? कानान है। వాళ్ళ తండ్రి అయిన అబ్రహాంకు దేవుడు వాగ్దానం చేశాడు. उनका पिता अब्राहम से परमेश्वर ने वादा किया। ఎక్కడ? कहाँ? ఆదికాండం 15. उत्पत्ति का 15 में, ఆదికాండం 15 లో వాగ్దానం చేశాడు. उत्पत्ति का 15 में वाचा बांधा था, నీ సంతానము तुम्हारा संतान తనది కాని దేశంలో पराई देश में 400 సంవత్సరాలు 400 साल అక్కడ ఉంటారు. वहां అక్కడ रहेंगे, నుంచి బలమైన హస్తంతో తీసుకొచ్చేస్తారు. मैं अपने भुजबल से उनको लेके आऊंगा వాళ్ళు करके बोला। ఐగుప్తులో ఎన్నాళ్ళుండా चाहे कितना भी साल वहां पे रहे, వాళ్ళు ఎక్కడ నివాసులు? वो कहाँ के? కానాను వెళ్ళేవాడు. वो कानान में మనం जाने భూమి वाले। మీద ఎన్నాళ్ళుండా धरती पर भी कितने साल भी रहे, మనం ఎక్కడుండే వాళ్ళమే? हम कहाँ रहने वाले हैं? పరలోకం. स्वर्ग में। పరలోకం. स्वर्ग में रहने మనకు वाले। స్వాస్థ్యం పరలోకంలో ఉంది. हमारा स्वास्थ्य जो है स्वर्ग में है। ఇప్పుడే చచ్చిపోతే मानो अभी हमारी मृत्यु हो गया, నేను వాక్యం చెప్తా చచ్చిపోయాను. वचन बताते ही मृत्यु हो गया, ఎక్కడికి వెళ్తాను? कहाँ जाएंगे? మన కోసం సిద్ధపరిచిన స్థలం. हमारे लिए जो तैयार किया गया जगह है। ఎంత చచ్చిపోతే ఎవరన్నా अगर माँ सुनते सुनते भी हमारी मृत्यु हो गया, ఎక్కడికి వెళ్తాం? कहाँ जाएंगे? పరలోకానికి వెళ్తాం. स्वर्ग में ही ఒకసారి जाएंगे। ఒక దైవదోష వచ్చే మన సంఘానికి. एक बार प्रभु का दास आया था हमारे कलिसिया में। ఆయన పేరు అది ఆర్ఆర్కే మూర్తి గారి యొక్క దేవ సహాయం గారు. ఆయన ఇంటికి 7 వచ్చారంట. तो एक भाई आए थे, प्रभु का दास देव सहाय, उनका नाम एनिवर्सरी में आए थे। గుండాల్లాగా. उनके घर में कोई 7 गुंडों के बराबर आए थे। నమ్ముకున్నాను నువ్వు అన్నాడు. उन्होंने कहा क्यों यीशु पर भरोसा ఎంత किया? నమ్ముకున్నావు యేసు నువ్వు? क्यों किया भरोसा? అయ్యా నాకు దేవుడు అద్భుతాలు చేశాడు, యేసు అద్భుతం చేశాడు. उन्होंने कहा प्रभु यीशु ने मेरी जिंदगी में अद्भुत कार्य ఏం किए। అద్భుతం इसलिए చేశాడు? क्या अद्भुत कार्य किए? మాకు ఇట్లా అద్భుతాలు क्या हमारे साथ नहीं हो रहे? क्या మాకు अद्भुत కూడా कार्य? చేస్తున్నారు దేవుడు. हमारे साथ भी हो रहे, हमारे परमेश्वर कर रहे हैं। చేస్తున్నారా అన్నారు. क्या आपको भी कर रहे हैं अद्भुत कार्य? చేస్తున్నారా అన్నారు. हाँ हाँ कर रहे हैं। కూర్చోండి అయ్యా అన్నారు. आप बैठिए बुकर बेटा। ఎందుకు కూర్చోవటం? हम क्यों बैठेंगे? ఇరవై నుంచి నువ్వు ఇక్కడ డోలక్ మీద ఏమో ప్రార్థన చేయొద్దు. कल से तुम ना ताली बजाओगे, ढोलक बजाओगे, ना प्रार्थना करोगे। మాకు దేవుడు లేరా? वो बोलने लगा क्या हमारे पास ईश्वर नहीं మాకు है? అద్భుతాలు చేయట్లేదా? क्या हमारे जिंदगी में अद्भुत नहीं हो रहे? ఒక్కటే మాట అన్నాడంట. तो भाई ने कहा एक ही बात, ఇప్పుడు చచ్చిపోతే నేను పరలోకంలో ఆ పట్టణంలో ఉంటాను, నీకు ఆ ఆశ ఉందా అని అడిగాడు. तो उस दास ने कहा अगर मेरा मृत्यु अभी हो जाते तो मैं सीधा स्वर्ग में दिखूंगा, आपके पास ये भरोसा है स्वर्ग में रहने का? పట్టణంలో ఉంటావా? क्या स्वर्ग में रहोगे? నాకైతే ఆశ లేదే. तो बोलेगा ऐसे तो कोई आशा नहीं है हमारे पास। నీకు ఆశ లేదా? నాకు ఆశ ఉంది. तब उस दास ने कहा आपके पास वो आशा नहीं है ना? मगर हमारे पास है वो आशा। నా యేసు చెప్పాడు. मेरे यीशु ने నా बताया కోసం పట్టణం ఉంది అక్కడ. मेरे लिए एक नगर बनाया जा रहा है। అదిరిపోయారంటాడు. तो वो अचंबा हो गया, वो వెంటనే మోకరించి ప్రార్థన చేశారు. तुरंत घुटनों में आके ఆ प्रार्थना పట్టణం की। నాకు కావాలి. तो बोले वो भी चाहा कि ఆ वो పట్టణం నాకు वो కావాలి. नगर मुझे వాళ్ళ चाहिए। సంఘంలో మంచి విశ్వాసులు అంటే वो ఇప్పుడు कलिसिया में अच्छे विश्वासी बन गए। ఇప్పుడు విశ్వాసులు వాళ్ళు अभी अच्छे विश्वासी बन गए। కొడతానికి వచ్చిన వాళ్ళు तो पहले मारने के लिए आए थे, సిపాయిలు రాలా? तो सिपाही नहीं आए थे యేసు ప్రభువుని కొడతానికి. यीशु मसीह को मारने के लिए। శాస్త్రులు పరిసర పంపించారు కదా. शास्त्री पर से ఏయ్, भेजा था ना, ఉన్న పణాన పట్టుకోండి యేసుని. जैसा है वैसा यीशु को लेके आओ వీళ్ళు बोला। అన్నాక పోట్లా. वो वहां तक नहीं जा रहे थे। అరే ఏమో చేస్తున్నారు వాళ్ళు, ఏంది పట్టుకురారేంది వాళ్ళు? क्यों नहीं पकड़ के ला रहे यीशु को? వాళ్ళు వచ్చారు. वो आगे ఏడు యేసు అన్నాడు. कहा एक यीशु करके पूछा। ఏం యేసు? ఆయన మాట్లాడేట్టు ఎవరు మాట్లాడతారు? तो वो बोलने लगा वो क्या यीशु को पकड़ेंगे हम? మీరు उनके కూడా समान యేసు कोई అయిపోయారా बोल- అన్నాడు. तो वो बोलेगा क्या आप भी यीशु के चेले बन गए? శిష్యులేముందండి అసలు ఎంత జ్ఞానమైన మాటలు మాట్లాడుతున్నాడండి ఆయన. चेले क्या बनना है? वो तो इतने ज्ञान की बातें कहता है। అలాంటి జ్ఞానం మాటలు చెప్పే దేవుని యొక్క కుమారుడు అయిన యేసు ప్రభుకు మనం వధువు సంఘంగా ఉన్నాం. तो उस ज्ञान भरी बातें कहने वाला परमेश्वर का पुत्र जो यीशु मसीह है, उसकी दुल्हन की कलिसिया है। మనం ఎవరు కూడా తొట్టిపడొద్దు. हम भी कोई
नहीं हटे प्रभु से, సందేహించొద్దు. ना शक करे, ఏ సమస్య వచ్చినా कोई भी समस्या आ जाए మోకరించి ప్రార్థన చేయండి. घुटने में आके प्रार्थना करे. మన పరమ తండ్రి हमारे स्वर्गीय पिता తన కుమారుని యొక్క రక్తం కార్చి సంపాదించిన వధువు ప్రార్థన వినాల్సిందే. अपने पुत्र ने जो लहू बहा कर कमाया था, उस दुल्हन की प्रार्थना उनको सुनना ही होगा. నువ్వు అనాథులు కాదు, आप अनाथ नहीं हो, మీరు అనాథులు కాదు, आप अनाथ नहीं हो, మేము అనాథులం కాదు. ना हम अनाथ है. మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నాడు గొప్పవాడు, हमारे अंदर जो है इस संसार से में जो है उनसे बड़ा है, అద్భుతాలు చేసేవాడు, अद्भुत काम करने वाला है, ఆశ్చర్య కార్యాలు आश्चर्य చేసేవాడు, काम करने वाला है, చేస్తాడు करेगा भी, చేస్తాడు. करेगा भी. నమ్మిక, भरोसा ఏ रखने से. నమ్మిక ఉండాలండి? कौन सा भरोसा रखना ఏ है, నమ్మిక ఉండాలి? कौन सा भरोसा ఇప్పుడు रखना है. చచ్చిపోయిన పరలోకానికి వెళ్ళి अभी मेरा मृत्यु होगा तो मैं सीधा ఎవరు स्वर्ग చిన్న చిన్న जाऊंगा. విషయాలు ఉంటే अगर कोई छोटी मोटी कमियां हैं, అవ్వను మోసం చేసినట్టు जैसे अव्वा को बहकाया ఈ था, సాతానుడు తిరుగుతున్నాడు. इसी प्रकार शैतान घूमता है. ఆఖరి దినాల్లోనంట अंतिम दिनों में ఎవరిని మింగుదా తిరుగుతూ ఉంటాడంట. किसको निगलूं, किसको फाड़ डालूं करके शैतान घूमता है. అందుకని వాడి కుతంత్రాలు మనం ఎరగని వాళ్ళం కాదని పౌలు గారు అన్నారు. इसलिए पौलुस कहता है कि उसकी उक्तियों से हम अनजान नहीं है. వాడిని మనం ఏం చేయాలి? उसको हम क्या करना है, ఎదిరించాలి. सामना करना है. ఏం చేయాలి మనం? వాడిని क्या करना है, हम ఎప్పుడు వచ్చినా कभी भी हो ఎట్లా వస్తాడు? कैसा आएगा वो हमारे पास, ఆలోచన రూపంలో हमारे వస్తాడు. सोच के द्वारा आएगा. మీకు నిజంగా రాడండి, మనిషిలాగా రాడంటాడు. आपके सामने कोई आकार लेके नहीं आएगा, ఎందుకంటే వాడికి ఆకారం ఏడుంది? क्योंकि उसके पास कोई आकार नहीं है. వాడికి ఏముంది? उसके पास क्या है, ఏముంది? ఆత్మ. वो बुरी आत्मा వాడికి है. శరీరం లేదండి, उसके पास कोई देह नहीं है, వాడు చెడ్డాత్మ. वो बुरी आत्मा है. వాడు ఎట్లా వస్తాడు మన దగ్గరికి? कैसे आएगा हमारे पास? ఆలోచన ద్వారా వస్తాడు. हमारे सोच के द्वारा आएगा. వాడు ఏం చేయాలి మనం? उसको हम क्या करना है, యేసు ప్రభుకి ఆలోచన వచ్చేసాడు లోపలికి. యేసు ప్రభు లోపలికి यीशु मसीह के पास आ गया. లోపలంటే ఏదో జ్వరపడతాడని కాదు, మీరు అనుకోబాకండి. यीशु मसीह के पास आने का मतलब उसके अंदर प्रवेश होगा करके नहीं యేసు ప్రభు सोचना. దగ్గర మనిషిలాగా వచ్చాడు అనుకోబాకండి. यीशु मसीह के सामने एक आकार में आया करके नहीं सोचना. సినిమాలో పెద్ద యాక్టర్ యాక్టర్ లాగా వచ్చాడు అనుకోబాకండి. जैसे पिक्चरों में शैतान को लेके दिखाता ना, एक एक्टर को रख के అది ऐसा మనకు करके नहीं सोचना. డైరెక్షన్ గా చూపించాడు वो అంతే. डायरेक्टर ऐसा हमें करके दिखाया ఎట్లా है. వచ్చాడు? ఇషారం ద్వారా వచ్చాడు. कैसा आया शैतान यीशु के पास? एक आकार में नहीं, सोच के द्वारा आया. ఆలోచన ద్వారా వచ్చాడు. सोच के द्वारा आया. అందుకంటే నీకు ఆకలి అవుతుందిగా, इसलिए कहा तुम्हें तो भूख लग रही నీకు है, సమస్య వచ్చేసిందిగా, ये तो मौका मिल गया, పడిపోతాడు. बस ये गिर जाएगा करके ఆలోచన, वो सोच रहा है. ఆకలి అవుతుంది, भूख लग रही है. ఏమంటున్నాడు? क्या कह रहे हैं? అరే ఈ రాళ్ళుని మేము దేవుని కుమారుడు కదా, ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకోవచ్చు. तो सोच आ रहा था यीशु के अंदर, मैं तो परमेश्वर का पुत्र हूँ, आलोचना, पत्थरों को रोटी बना सकता हूँ ना. వెంటనే ప్రభు तो यीशु ने समझा, దేవుడు ఏం చెప్పాడు? मनुष्य వ్యవస్థ ఆ ద్వితీయ దశకంలో ఏం చెప్పాడు? వాక్యం తీసుకుని చెప్తున్నాడు. तो तुरंत अपने ही सोच को ही डांट के बोला, इंसान जो है रोटी से नहीं परमेश्वर के वचन से जीवित మనుషుడు रहता రొట్టె వలన కాదు, దేవుని నుంచి వచ్చే నోటి నుంచి మాట వరకు జీవిస్తాడు. పోరా సైతానా. है. तो शैतान को उस सोच को भगाया, इंसान परमेश्वर के मुंह से निकलने वाली बात से जीवित रहता ఆలోచన మనం ఏం చేయాలి? है. इसलिए हम उस सोच को हम क्या करना है, వాడిని ఇసిరి కొట్టే చేయాలి. तो उसको उठा के फेंकना है. అందుకే దినమల్లా ఆలోచనలు వస్తానే ఉంటాయి, तो देखिए दिन भर हमारा तो सोच में कुछ ना कुछ आता रहेगा, వస్తానే ఉంటాయి. आता ही रहेगा. అయితే ఏం చేయాలి? फिर हम क्या करना होगा. నేను కొంచెం పాస్టర్ల దగ్గర మాట్లాడతా, कल का दिन मैं कुछ पासवान से बात कर रहा కొన్ని था, విషయాలు చెప్తున్నా వాళ్ళకి. कुछ बातें मैं उनको बता रहा था. 90 సంవత్సరాలు రేపు చచ్చిపోతాడు అన్నాడు కూడా కోరికలు ఉంటాయి. तो कल मरने वाला है, मानो उसको उम्र 90 साल का, उठे। तो भी उसके पास వాడు चाहत होगा. వాడు జాగ్రత్తగా అంటున్నారు. वो बड़ी ध्यान से सुन ఈ रहे हैं. అయ్యగారు ఏం చెప్తాడు? ఆయన पास्टर जी क्या बोलेंगे करके. 100 సంవత్సరాలు ముసలోడు కూడా కోరికలు ఉంటాయి. तो 100 साल का बूढ़ा को भी चाहत तो इच्छा ही होंगे. ఏంది అయ్యగారు కోరికలు ఉంటాయా? क्या चाहत होगा? ఉంటాయి, हाँ होगा, కానీ ఏం చేయలేడు. लेकिन वो कुछ नहीं कर पाएगा. ఎందుకని? क्यों? శరీరం సహకరించదు. शरीर साथ नहीं देता. శరీరం సహకరిస్తుందా మనోడు ఊరుకుంటాడా? तो शरीर साथ देगा तो वो कोई पे भी रुकेगा नहीं. వాడు 100 సంవత్సరాలైనా సరే, तो साहब 100 साल का क्यों ना हो, 90 సంవత్సరాలైనా సరే, 90 साल का क्यों ना हो, యవ్వనస్తుడైనా సరే जवान क्यों ना हो, కోరికలు వస్తే अगर ये चाहत आता है అట్లా మనం పడిపోకూడదు. उसमें नहीं फंसना అట్లా चाहिए. ఏం చేయాలి మనం? उन इच्छाओं को क्या करना है, యేసు ప్రభులాగా यीशु मसीह के समान రాసి ఉంది, लिखा हुआ है वचन, రాసి ఉంది, वचन लिखा हुआ बोल, రాసి ఉంది, लिखा हुआ है, రాసి ఉంది लिखा हुआ అని है. మనం ఏం చేయాలి? ऐसा कह के क्या करना है, వాడిని మెల్లిమెల్లిగా शैतान మన को ఆలోచన हटाना నుంచి ఏం है. చేయాలి? हमारे सोच से उनको हटाना है. ప్రైజ్ ది హల్లెలూయా. हालेलुया. జైపాయన వారికి ఏం దొరుకుతుందంట? జయించిన వారికి ఏం దొరుకుతుందంట? जो जीतेगा उसको क्या मिलेगा, ఆడ పోయినాక ఏం చేస్తాడు నీకు? वहां जाने के बाद क्या मिलेगा आपको, కిరీటం పెట్టారు. जीवन का मुकुट దేవుని देगा స్తోత్రం. आपको. హల్లెలూయా. हालेलुया. ఏతాడు? क्या करेगा, కిరీటం దొరుకుతుంది. आपको मुकुट मिलेगा. ఎందుకో తెలుసా? क्यों पता है, నా కుమారుని యొక్క వధువు సంఘము, ये मेरे बेटे का दुल्हन की कलिसिया है, నా కుమారుని యొక్క రక్తం ద్వారా కడగబడ్డ సంఘము, मेरे पुत्र के लहू के द्वारा धुली हुई कलिसिया है. ఆ బంగారు వీధుల్లో ఆ పట్టణంలోకి వెళ్ళినప్పుడు उस सोने की सड़कों में जैसे हम जाएंगे तो, చూడండి ఇంకొక వాక్యం చూపిస్తాను మీకు. आइए एक वचन दिखाऊंगा. కీర్తన 65:4 చదువుదాం.
65 भजन संगीता का 4वां वचन। నీ ఆవరణములో నివసించినట్లు నువ్వు ఏర్పరచుకొని చేర్చుకొనివాడు ధన్యుడు. 65 का 4वां वचन। 4 वे तेरे आंगनों में वास करे, हम तेरे भवन के अर्थात तेरे पवित्र मंदिर के उत्तम उत्तम पदार्थों से तृप्त होंगे। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. నీ ఆవరణములో నివసించినట్లు నువ్వు ఏర్పరచుకొని చేర్చుకొనివాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములోని మేలుల చేత మేము తృప్తి పొంది ఉన్నాము. क्या ही धन्य है वे जिसको तूने चुनकर अपने समीप आने देता है कि वे तेरे आंगनों में वास करे, हम तेरे भवन के अर्थात तेरे पवित्र मंदिर के उत्तम उत्तम पदार्थों से तृप्त गए होंगे। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 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 విలాప గీతము 3:25. विलाप गीत 3:25 देखिए। విలాప గీతం 3:25లో विलाप गीत का 3:25। తన్ను ఆశ్రయించిన వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను ఎదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. 3:25 में लिखा है, जो यहोवा की बाट जोते हैं उसके पास आते हैं, उनके लिए यहोवा भला है। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 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 తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. जो यहोवा की बाट जोते हैं और उसके पास आते हैं, उनके लिए यहोवा भला है। తన్ను ఎదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. जो उनको ढूंढते हैं उनके लिए वो दया दिखाता है। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 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 అందుకని మనం ఎప్పుడు తీసేసిన వాళ్ళం కాదు, అనాథులం కాదు. మనం వధువు సంఘము, క్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డాము కాబట్టి తండ్రికి ఇష్టము. నువ్వు ఏం అడిగినా ఇదిగో నీకు ధైర్యంగా ప్రార్థనలు నడిపిస్తాడు. तो इसलिए अपने आप को कभी अकेला ना समझे या तुच्छ जाने। हम पिता परमेश्वर का संतान हैं, हम कुछ भी हिम्मत से मांगेगा तो निश्चय वो देता है। కాబట్టి రండి ప్రార్థిద్దాం. आइए प्रार्थना करेंगे। చిన్న ప్రార్థన, छोटी सी प्रार्थना। చిన్న ప్రార్థన. छोटी सी प्रार्थना। అందరూ తల వంచి చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం ప్రభువా. लाइव లో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా लाइव में जितने लोग हैं प्रार्थना करिए, प्रभु मैं अनाथ नहीं हूँ, प्रभु मैं अनाथ नहीं हूँ. నేను అనాథులను కాదయ్యా, నేను అనాథులను కాదయ్యా, నేను అనాథరాలను కాదయ్యా ప్రభు. అయ్యా నీ కుమారుని యొక్క అయ్యా అయ్యా వధువు సంఘాన్ని నువ్వు రక్తం కార్చి నన్ను కొన్నావు ప్రభువా. అయ్యా నన్ను ఏర్పరచుకున్నావు ప్రభువా. అందుకే సృష్టికర్త అన్న తండ్రికి నేనంటే ఎంతో ప్రేమ. सृष्टिकर्ता पिता को मुझे देखते ही बहुत प्यार है, बहुत दया है, क्योंकि उनका पुत्र का लहू के द्वारा मैं धुल गया हूँ. मैं वो पत्नी है उनका, वो मेरा पति है. प्रार्थना करे. कोई समस्या में है, कोई बीमारी में है, कोई कष्ट में है, कोई दुख में है, अनाथ महसूस नहीं होना, अनाथ महसूस नहीं होना. मुझे कोई पूछने वाला नहीं है करके नहीं होना. నన్ను ఎవరు పట్టించుకునే లేరు అనుకోవద్దు. మన ప్రభు ఉన్నాడు.